వెల్కమ్ టు మిస్టర్ అండ్ భక్తి టీవీ. నేను మీ నవీన్. 2024 ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడు పరిచయం చేయబోయే వ్యక్తిని, అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కోప్పడి ఉంటారు, తిట్టుకొని ఉంటారు. కానీ చివరికి జరిగింది ఆయన చెప్పిందే నిజమైంది. ఏంటంటే వైసీపీ అధికారంలోకి రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా చూసుకుంటే కొన్ని పరిహారాలు చేసుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అని అంటే అధికారంలోకి రాదు, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆయనే అమరం నరేష్ బాబు గారు, ఆస్ట్రో గురుగారు. నమస్తే. నమస్కారం నవీన్ గారు. గురుగారు, చాలా వరకు కూడా మిమ్మల్ని ఫస్ట్ ఏంటంటే తిట్టుకున్నారు. తర్వాత అవును ఈయన చెప్పింది నిజమే, ఏదో ఆ పరిహారం చేసుకొని ఉంటే బాగుండేదేమో, మరీ 11 సీట్లకు పరిమితం కాకుండా వైసీపీ ఇంకా కొంచెం మంచి స్థానాలే వచ్చేదో, లేదు అని అంటే అధికారంలోకి వచ్చేదేమో అని చెప్పేసి కొద్దిమంది అనుకున్నారు. అసలు ఏంటి గురుగారు, ఎంతవరకు నమ్మచ్చు ఈ జాతకాల్ని? అదేవిధంగా జాతకాన్ని బట్టే మన గెలుపు ఓటమి ఉంటుందా? మరి 2029లో వైసీపీ పరిస్థితి ఏంటి? అసలు 2024లో దేన్ని బేస్ చేసుకుని ఓడిపోతుందని చెప్పారు? 2019లో కర్నూలులో నా దగ్గరికి చాలామంది పొలిటీషియన్స్, వైసీపీ అభిమానులు ఆయన గెలవాలనేసి వచ్చారు. ఓకే. అప్పుడు ఆ జాతకాన్ని పరిశీలించినప్పుడు అన్డౌటెడ్గా ఆయన గెలుస్తాడని చెప్పినాం. ఓకే. ఎందుకంటే మనం చెప్తే జరగదు, అది జాతకంలో అంత బలంగా ఉంది ఆ టైంలో. 2024 వచ్చేసరికి నాకు మీ ఇంతకుముందు పనిచేసిన జర్నలిస్ట్ అందరూ కూడా క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళందరిని అడిగారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం 2024లో గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పినాడు. ఓకే. ఎందుకు అని చెప్పినప్పుడు వాళ్ళకు గ్రహ గోచారం గురించి చెప్పినప్పుడు నువ్వు ఒకసారి ఇంటర్వ్యూ చెప్పు అన్నారు. ఓకే. ఇంటర్వ్యూ చెప్పాల్సిన పని లేదా నాకు, ఎందుకంటే ఇప్పుడు మిగిలిన వ్యక్తులది నాకు తెలియదు పర్ఫెక్ట్గా. అంటే పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారు అప్పటికి తెలియదు నాకు. ఓకే. దానివల్ల వాళ్ళకి తెలియనప్పుడు చెప్పకూడదు. అందువల్ల పక్కా అయితే మాత్రం ఈయన గురుగ్రహ గోచార డిస్టర్బెన్స్ ఉంది, ఓకే, ఓడిపోవడం పక్కా. అది సరి చేసుకొని ఉంటే ఏమైనా సరి చేసుకోవడం ఉండింటే ఇప్పుడు ఈ 11 సీట్స్ అనేటువంటి ప్రాబ్లం లేకుండా, ఈ హ్యూమిలియేషన్ లేకుండా ఉండేది. ఓకే. అంటే సీట్లు అనేవి పెరిగేవి డెఫినెట్ గా. ఏమో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కాకపోయి ఉండొచ్చేమో. ఓకే. ఆ గురుగ్రహ రెమెడీ చేసుకుంటే, ఓకే. పవన్ కళ్యాణ్ వ్యక్తి కలవకపోయింటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కదా. ఓకే. ఓపెన్ సీక్రెట్ అది. ఓకే. కాబట్టి ఏంటి గురుగారు, మనం ఇప్పుడు ఇట్లా ఎంత మాట్లాడినా జనానికి అర్థం కాదు. అసలు ఈ గురుగ్రహ ప్రభావం ఏంటి, కుజుడేంటి, బుధుడేంటి, అసలు ఏది మనం అధికారంలోకి రావాలంటే ఏ గ్రహాలు అనుకూలంగా మనకు ఉండాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు రాసుల ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఇక్కడ కుజగ్రహ మేషం అని అంటాం దీన్ని. ఓకే. ఈ కర్కాటకము మరియు సింహము ఈ రెండింటిని, ఓకే, ఈ 2 క్షేత్రాలను, ఈ 2 గ్రహాలను ఓకే, రాజచతుర్దయం అంటాం. ఓకే. రాజచతుర్దయం అనగా అంటే చంద్రుడు మరియు రవి, ఈ 2 శుభగ్రహాలలో అష్టమ గ్రహం కానీ భాగ్యగ్రహం కానీ ఉండాలి. ఓకే. ఈ కాంబినేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అవుతారు. ఓకే. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 223 సీట్లు అవుతున్నాయి ఇప్పుడు ఏపీలో, ఇక్కడ పెరుగుతున్నాయి. ఓకే. ఎవరైనా ఉత్సాహవంతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ఆరోస్కోప్ చూసుకున్నప్పుడు మనకి ఇలాంటి కాంబినేషన్ ఉందనుకోండి, ఎవరితో పని లేదు, మీ ఓటు కన్ఫర్మ్ మీరు గెలిచిపోతారు. ఓకే. ఇవి లేకుండా, ఆ కాంబినేషన్ లేకుండా ఎవరు నిలబడినా ఖచ్చితంగా ఓడిపోతారు, ఎన్ని డబ్బులు పెట్టినా ఓడిపోతారు. ఓకే. ఈ లాజిక్ తెలుసుకోవాలి అంతే. నువ్వు ఎంత గెలిచిన వాళ్ళందరివి సరిపోయినాయి, 100% ఉంటాయి. మనం ఒకసారి మీరైతే మీరు మీ టైం నాకు ఇచ్చారనుకోండి, మనకు వచ్చేసేసి ఒక్కొక్క పార్టీ తరపు నుంచి అంటే 175 సీట్లు 175 సీట్లు 123 అయితే ఇప్పుడు అట్లా మనం 263 అవుతాయి. 23 అవుతున్నాయి ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ నియోజకవర్గాలు అయితే పెరగబోతా ఉన్నాయి. దానిలో పరంగా మనం చూసుకొని దాదాపుగా 700 నుంచి 800 మంది మీరు చెప్పగలరా? మరి 1000% చెప్పొచ్చు. 1000 అందులో ఎవరెవరు గెలుస్తారని యాక్యురేట్ గా చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురించి అసలు 1000% మీరు చూసుకోండి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనైనా సరే ఇద్దరు అవతల ఓడిపోయిన వ్యక్తిని గెలిచిన వ్యక్తి తీసుకురండి. నేను చెప్పిన ఇప్పుడు మన వాళ్ళ జాతకాలు చూడలేదు కదా, నేను బిఫోర్ కమింగ్ ఒక కాంబినేషన్ చెప్తా. ఓకే. ఆ కాంబినేషన్ పక్కా ఉంటుంది. సరే గురుగారు, ఇది నెక్స్ట్ లెవెల్లో మనం చేద్దాం ఖచ్చితంగా. సో ఈ అప్డేట్ అయితే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని మీరు వచ్చేసేసి ఆస్ట్రో గురు నరేష్ బాబు గారితో మాట్లాడి మీ స్వతహాగా ఉన్న జాతకం తెలుసుకోవాలని కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అక్కడ మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో మాట్లాడచ్చు. ఇప్పుడు వచ్చేసేసి మనము జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలిచే అవకాశాలు ఎంతున్నాయి, ఆ గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది చెప్పండి గురూజీ. ఓకే. 2029 అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రియల్ చార్ట్. ఓకే. ఆయన లగ్నం కన్యా లగ్నం అంటాం దీన్ని. అంటే 1వ స్థానం ఇది. ఓకే. 2 ఇట్లా 3 ఇట్లా మొత్తం లెక్క చేసుకుంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి గురూజీ? అది పబ్లిక్ ఎందుకు డిస్కస్ చేయాలా ఓకే. ఓకే అని నా అభిప్రాయం.
ఇయర్ గానీ అవన్నీ అంటే మీకేంటంటే సెలబ్రిటీ నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇచ్చారు. ఓకే ఓకే మనం పబ్లిక్ చెప్పేటప్పుడు నేను పర్సనల్ లైఫ్ చెప్పాను, ఓన్లీ మన పొలిటికల్ లైఫ్. బట్ ఇది పక్కా జాతకం. ఆయన డిసెంబరు డేట్ సంథింగ్ ఏదో ఉంది కదా, వద్దులేండి. ఆ డేట్ పక్కా. ఓకే మనం ఏం చెప్పొద్దు, టైం చెప్పొద్దు అని అంతే. అంతేలేండి. ఇక్కడ ఎవరికైనా సరే 1, 5, 9 గ్రహాల కలయిక అంటాం. ఈ 3 గ్రహాల కలయిక ఇది నేను కనిపెట్టింది. అది ఓకే ఓకే లగ్న పంచమ భాగ్యాధిపతులు అనేటువంటి గ్రహాలు ఓకే ఎవరికైతే కలిసి ఉంటాయో వాళ్ళు ఏ రంగంలో ఉన్నా దే ఆర్ టాప్ లెవెల్లో ఉంటారు వాళ్ళ యొక్క ఫీల్డ్ లో. అంటే ఓన్లీ పొలిటికలే కాదు, పొలిటికల్ ఎనీ డొమైన్. బిజినెస్ తీసుకుంటా, బిజినెస్ రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి. ఏ రంగంలో ఉన్నా కూడా ఈ గ్రహాల కలయిక జరిగింది అనుకో, వాళ్ళని ఎవరు ఆపలేరు, వాళ్ళని ఎవరు తొక్కలేరు. ఈయనకి ఏం జరిగింది అయ్యా అంటే, ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉన్నట్టు ఇక్కడ బుధ గ్రహము శుక్రుడు అనేసరికి ఈయనకు బుధుడు అంటే ఒకటోది ఇక్కడ ఉన్నాడు. శుక్రుడు అంటే ఎవరు? 9వ స్థానం. ఇక్కడ ఈయనకి 9వ స్థానం శుక్రుడు. ఓకే ఇక్కడ శుక్రుడు కలిశాడు. ఇక్కడ బుధ శుక్రుడు కలిగి జరిగింది కదా 3వ స్థానంలో. మరియు ఇక్కడ శని వచ్చేసి 22 డిగ్రీలు ఉన్నాడు రెట్రాగ్రేడ్ 9వ స్థానంలోనే. ప్రతి గ్రహానికి 7 దృష్టి ఉంటుంది కాబట్టి ఈ రెండు ఇట్లా ఇంటర్లింక్ అయిపోయి ఈ 9th ప్లేస్ లో ఈ 3 1, 5, 9 గ్రహాల కలయిక జరగడం వల్ల వీణ స్టార్ పొలిటీషియన్, ఓటేమే గెలుప పక్కన పెట్టండి. ఆయన వస్తే కొన్ని లక్షల మంది వచ్చేటువంటి హారోస్కోప్. వీరికే కాదు, ఈ కైండ్ ఆఫ్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఇమేజ్ ఉంటుంది. ఇది అనివార్యం. అది ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, మీ నాన్న పెద్ద ఇమేజ్ పర్సన్ అయినప్పుడు, పెద్ద పొలిటీషియన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, మీ పుట్టిన పిల్లల యొక్క జాతకంలో క్లియర్ కనపడుతుంది. ఇక్కడ ఈ మనిషికి వాళ్ళ నాన్న గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తో అందరికీ తెలుసు. తండ్రి స్థానం అంటాం 9వ స్థానాన్ని. ఈ 9వ స్థానంలో బుధ శుక్ర ఈ 3 గ్రహాల కలయిక జరగడం వల్ల వాళ్ళ నాయన ఆ రేంజ్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన పేరు తెలంగాణ ఎవరు ఉన్నారో ఆయన ఒక దేవుడి మాదిరి పూజించే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మన జాతకం తీసుకొని వచ్చినా మన నాన్నగారు ఏంటి ఏ పొజిషన్ తెలిసిపోతుంది. వాళ్ళ నాన్నది నీకు అక్కడ రిసెంబుల్ అవుతుంటది. ఇప్పుడు ఈయన దాంట్లోనే కాదు, వాళ్ళ సిస్టర్ దాంట్లో కూడా అవుతుంటది అది. ఇది ఫిక్స్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th ప్లేస్ లో ఈయనకి చూడండి బాబు. 10th అంటే ఎవరికైనా సరే మామూలు ఆస్ట్రాలజర్కైనా ఐడియా వస్తుంది. వృత్తి స్థానం అంటాం దాన్ని. వృత్తి స్థానంలో మీకు ఒక మాట చెప్పిన, ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుందని. ఈ రవి అండ్ ఈ చంద్రగ్రహాల కలయిక ఈయనకు 10th లో జరిగింది. ఆల్రెడీ ఒక మాట చెప్పిన, చంద్రుడు రవి సింహము కర్కాటకము రాజ చతుర్థయము అంటాం. ఈయనకు అది జరగడం వల్ల ఈయనకు ఎప్పుడు కూడా 10th ప్లేస్ ఉండడం వల్ల జీవితకాలం క్రేజీ ఉంటుంది. మరి ఇంత గొప్ప హారోస్కోప్ అయినప్పుడు 2024లో 11 సీట్లకు పడిపోవడం ఏంది అన్నప్పుడు, ఇక్కడ నేను ఒకటి సబ్జెక్ట్ చెప్తా, అందరికి చెప్పిన మా ఆస్ట్రాలజర్స్ అందరు కరెక్ట్ చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళంతా ఏం చేశారంటే, ఈయనకి వాట్ ఐ మీన్ ఎందుకు పక్కా గెలిసా చెప్పి అది ఓకే. నేను చెప్పేదేమంటే 1వ స్థానంలో ఈయనకు బుధగ్రహము, 10th కూడా బుధుడే. అంటే ఈయనకి 2019 నుంచి ఆ ప్రాంతం నుంచి బుధ దశ జరుగుతుంది. నేను ఎగ్జాక్ట్ చెప్తా, అది కూడా ఏ రోజు చెప్తా. 2019 అక్టోబర్ నుంచి నాకు బుధుడు వచ్చినాడు. బుధుడు అంటే నాకు స్వతహా శుభగ్రహము, దశమాధిపతి అంటే వృత్తి స్థానాధిపతి. ఆయన పీరియడ్లో ఈయన ఓడిపోడు కాబట్టి వీళ్ళంతా 2 మాటలు వాడినే 3 మాటలు వాడినే, ఎందుకంటే వాళ్ళు దాన్నే చూశారు. ఇక్కడ మేమేమంటే మేము పాటించేది పరాశర. నీ హారోస్కోప్ ఎంత పవర్ఫుల్ అయినా శని అండ్ గురు గ్రహాల యొక్క నీకు సపోర్ట్ లేకపోతే, రాజుడు చంద్రుడు రవి పక్కా ఉండాల, అవి లేకపోతే నువ్వు సక్సెస్ కావు. ఈయనకి ఏం జరిగింది అయ్యా అంటే 2024కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్జాక్ట్గా గురువు వచ్చేసి ఈ ప్లేస్ మే చూసుకుంటే, ఎవరైనా డౌట్ ఉంటే మే 2024 మే 20 డేట్ వేసిన, అంటే ఆ టైప్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి మే 10 నుంచి చేసుకున్నా ఇబ్బంది లేదు. గురువు వచ్చేసి నాకు 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో ఉంటే భాగ్యాధిపతి అంటాం దాన్ని. భాగ్యస్థానము అనగా క్రేజీ పాయింట్, చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థానము అంటాం. మనం ఇంకా మీకు అర్థం కావాలా సామాన్య జనాల కంటే, ఒక సాధారణ వ్యక్తి
దినదినము రోజు 10 రూపాయల డబ్బులు మిగిలించుకున్నా సరే ఫ్యూచర్లో 70 ఏళ్ళప్పుడు ఆయన ఊరు గుడి కట్టడం కానీ ఓ ఓ సత్రం కట్టడం కానీ లేదా కనీసం ఒక చెట్టుల్లో అట్లాంటివి వేసి అంటే ఆయన చరిత్రలో ఆయన పేరు ఎప్పుడు ఉండిపోయే విధంగా ఒకటి పెడతాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఈయన యొక్క జాతకంలో ఈ భాగ్యస్థానం అంత బాగా ఉండడం వల్ల తండ్రి చరిత్రలో నిలిచిపోయేటువంటి హీరో. ఓకే ఓకే. కానీ అదే 2024 మేకి ఇక్కడ గురుగ్రహం వచ్చింది. కాదు గురూజీ, ఒక డౌటు. అంటే ఈయన వల్ల ఆయన స్టార్ అయినాడా? అంటే కొడుకు జాతకం వల్ల తండ్రి స్టార్ అయినాడా? ఇప్పుడు ఆయన స్టార్ అయ్యే యోగం ఉందనుకోండి, అలాంటి పిల్లలు పుడతారు. ఓకే ఓకే. మనం చూస్తుంటాం ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ కారణ జన్ముడు అక్కడెక్కడ పనిచేసేటువంటి ఒక మన నీళ్ళలో ఆయన చెప్పారు స్వయంగా. అలాంటి గర్భమును ధరించినప్పటికీ కూడా ఆయన ఈరోజు ప్రపంచ నాయకుడు అయినాడు. అంటే వాళ్ళ యొక్క జాతకంలో తల్లి ఇంటెలిజెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఇంటెలిజెంట్ అంటే అర్థం ఏంది? ఆమె ఒక సెబీ కంపెనీకి ఓనర్ కావడము అట్లాంటిది కాదు, ఆలోచన విధానం గొప్ప ఉండడం. ఇప్పుడు ఈయన ఆలోచన విధానం ఎంత గొప్పది అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కొన్ని వందల మందికి లక్షల మందికి దేవుడు అయినాడు ఆయన. అవును. సో దాన్ని మనం ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది. ఇప్పుడు సినిమా స్టార్లకు వేరే ఉంటుంది, బట్ పాయింట్స్ కాంబినేషన్ ఒకటే. ఇక్కడ ఈ గురుగ్రహం అనేటువంటి గ్రహము 2024లో ఇక్కడ ఉండడం వల్ల 9th ప్లేస్ అనేది చాలా చాలా కీ రోల్ పోషిస్తుంది. దానివల్ల ఇంకోటి ఏమంటే గురువుకి 5వ దృష్టి ఉంటుంది. 1, 2, 3, 4, 5. 1వ స్థానం డిస్టర్బ్ అయిపోయింది, 9 డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి 5, 6, 7, 8, 9 మళ్ళీ 5 డిస్టర్బ్. అంటే ఒక గురువు వచ్చేసి లగ్న పంచమ భాగ్యాధిపతి 3 గ్రహాల క్షేత్రాలు డిస్టర్బ్ చేయడం వల్ల ఆయనకు ఓటమి తథ్యం అని చెప్పాడు. ఆయన ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్తే నువ్వు నాకు చెప్పడం బాగానే ఉంది, నువ్వు ఒక బారి ఇంటర్వ్యూలో చెప్పు అంటే, నేను ఇంటర్వ్యూలో అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే నాకు వైసీపీ వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్పినా లేదు నరేష్ అన్న ఇది ఈసారి నువ్వు పైన బారి బాగా చెప్పినావు, ఈసారి వద్దు 175 అవన్నీ కాదు కానీ ఖచ్చితంగా 100 సీట్లు తెచ్చుకుంటామనేసి వాళ్ళు బాధపడుతుంటారు. రెండో పాయింట్ వచ్చేసి అప్పటికి నా దగ్గర పవన్ కళ్యాణ్ గారి జాతకం తెలియదు, చంద్రబాబు నాయుడు అప్పటికి తెలియదు నాకు. ఈయన యొక్క జాతకం ప్రకారం అయితే ఈయన 100% రాడు. మనం గట్టిగా చెప్పాలి అంటే చంద్రబాబు అంటే మనకు తెలియదు కాబట్టి పబ్లిక్లోకి రాకుండా నేను ఇది చెప్తే ఆ రోజు ఆయన అందరికి అర్థమైంది. అందరూ బెట్టేసుకున్నారు, నా మీద కూడా బెట్టేసుకున్నారు, ఓడిపోయారు, తర్వాత ఫీల్ అయినారు. ఇంకా ఏం చేస్తాం మనం, దానికి ఏం చేయాలి, వాళ్ళకు టైం అంతే. సరే గురువు గారు, మొత్తానికి నెక్స్ట్ ఎట్లుంది? ఎందుకంటే అందరూ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నిజానికి మనం ఇక్కడ చెప్పాల్సింది అభిమానులా కాదు అనేది పక్కన పెడితే ఉన్నది ఉన్నట్టు జాతకం అనేది అంటే అందరూ చూస్తుంటారు. కొద్దిమంది లగ్నాన్ని బట్టి చూస్తూ ఉంటారు, కొద్దిమంది రాశిని బట్టి చూస్తూ ఉంటారు, కొద్దిమంది గ్రహాలను బట్టి చూస్తూ ఉంటారు. సో అట్లా మొత్తం అంతా ఒక ఆరాన్ని బట్టి చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? అదేవిధంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అంటే గెలిచే విధంగా ఉన్నారైనా? 2029లో కూడా మనం ఒక్కసారి 2019లో కూడా మనం చూసుకుంటే ఆయనకు శనిగ్రహం వచ్చేసి ఇక్కడ వృత్తి స్థానంలో నుంచి ఇక్కడ డేటా చూసి బలంగా ఉన్నాడు. ఓకే. అది మొత్తం సబ్జెక్ట్ ప్రకారం అట్లా కలిసిపోయింది. అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేరని 2029 వచ్చేసరికి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా గురుగ్రహము లగ్నంలోకి వచ్చినాడు. గురువుకి ఏం చెప్పినా గురువుకి 1, 5, 7, 9 ఉంటాయి. 1వ స్థానం చూసా, 5వ స్థానం మళ్ళీ చూసినాడు, 9 మళ్ళీ చూసినాడు. అంటే 2024లో ఏముందో 29లో కూడా రిపీట్ అవుతుంది. కానీ ఈసారి ఏమంటే వాళ్ళకి చెప్పింటప్పుడు నేను గురుగ్రహ గోచారం చేసుకోండి అని. ఇప్పుడు మనము సొంత ఇంట్లో ఉండడం వేరు, బాడీ ఇంట్లో ఉండడం వేరు. అప్పుడు ఆయనకి ఎవరైతే ఎక్కడైతే గెలవకూడదు డిసైడ్ చేసేటువంటి పాత్రలో గురువు ఉన్నాడు. 29 వచ్చేసరికి 9th ప్లేస్లో బలంగా లేడు, ఇక్కడ నుంచి చూస్తాడు. చూడడం వేరు, ఉండడం వేరు. సో గురుగ్రహం సంబంధించి రెమెడీ చేసుకుంటే ఆయన ఎవరు ఆపలేరు. రెమెడీ చేసుకుంటే అవకాశం అయితే ఉంది, పక్కా గెలుస్తారు. అంటే నమ్మకంతో చేసుకోవాలి. ఆ కన్సర్న్ వాళ్ళని చేసుకుని లేదు అని అంటే మాత్రం మళ్ళీ ఓటమి తప్ప, అందులో డౌట్ వద్దు మళ్ళీ. నేను ఈ మాట 2024లో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా 29లో కూడా ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నారా? ఎందుకంటే ఇది కాంట్రవర్సీ టాపిక్ మీరు ఎత్తుకున్నది. కాంట్రవర్సీ కాదు, ఇప్పుడు ఆయనకు మనం ఫేవర్ చేస్తున్నాం కదా. నేను ఇప్పుడు అంటే
ఓడిపోతారు కానీ పరిహారం చేసుకుంటే గెలుస్తారు. అంటే ఓడిపోతారు అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఈ గురుగ్రహం 29 ఇక్కడికి వచ్చింది కదా ఎలక్షన్ టయానికి. అవును. అప్పుడు మనకి ఈ ఇద్దరి జాతకాలు కూడా ఆయనకన్నా వీక్ ఉన్నాయి అనుకో, అప్పుడు గెలిచావు. ఈయన గెలుస్తాడు ఏం చేసుకోకపోయినా కూడా. వాళ్ళకి బలంగా ఉన్నాయి అనుకో, ఓకే నేనేమంట అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలా, రెమెడీ చేసుకుంటే అయిపోతుంది కదా అంట. ఆ మాత్రం వాళ్ళకి తెలియదా సెలబ్రిటీలకి? అంటే ఇప్పుడు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాదు గారు గురువు గారు. ఇప్పుడు మీలాగా వాళ్ళు పర్సనల్ గా కూడా కొంతమంది గురువులు ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళు చెప్పిండారు ఇవన్నీ. ఇప్పుడు ఒకటి చెప్తానండి సార్, ఇప్పుడు చాలా మంది జ్యోతిషం నమ్ముతారు. మీ స్పెషాలిటీ ఏంటి? మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్తారు? నేను చెప్పేది లగ్నం బేస్. ఎవరైనా రాశితో చెప్పేది ఎవరైనా చెప్పిన అబద్ధమే. ఓకే ఓకే. వాళ్ళు ఏమంటారు జనరలైజ్డ్ చెప్తారు. ఓకే. వాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు లగ్నమే చెప్తారు. బట్ నేను చెప్పేది ఏమంటే లగ్నం బేస్ చేసుకొని చెప్తున్నాడు కాబట్టి ఇది పక్కా జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ సంబంధించి ఎవరికైనా డౌట్ వస్తే మీరు ఆవేశపడకుండా మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు, మీ కన్సర్న్ ఎమ్మెల్యేలు అవి నీ కుటుంబ సభ్యులు తీసుకొని రండి నా దగ్గరికి, నేను చూపిస్తాను. ఓపెన్ ఛాలెంజ్. మీకు అర్థమవుతుంది సినిమా. ఇక్కడ ఏంటంటే వాగ్వాదానికో ఇంకో దానికో తెరలేపడం కాదు. ఇది ఏంటంటే మీరు మనకు అన్ని రోజులు అన్ని మనవి కాదు. సో మనకు చెడు ప్రభావం ఉంది అన్నప్పుడు దాన్ని కొంచెం పాజిటివ్గా చేసుకోవాలి అని చెప్పేసి గురుగారు చెప్తా ఉన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చెప్పిన ఆయన ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని చెప్పిన. ఓకే. ఆయన వైసీపీ కదా. అవును. ఆయన జాతకంలో ఆడ యోగం ఉంది. ఓకే ఓకే. మళ్ళీ 2 బారి గెలిచాడా. అవును. క్రాస్ ఓటింగ్. అందరు షాక్. ఈ కూటమి హావాలో తిరుపతి లాంటి ఊర్లో ఆయనకి ఎంపీగా అయినాడు. ఓన్లీ గ్రహాలు డిసైడ్ చేసేది. ఇప్పుడు అందరూ నమ్ముతారు. ఇప్పుడు నరేష్ బాబుని పక్కనే పెడదాం, వాళ్ళకు స్థాయిలో వాళ్ళకు నమ్ముతుంటారు కానీ ప్రపంచానికి చెప్పారు వీణ నమ్ముతాడో నమ్మడం మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ హిందుత్వ భావజాలం మనకు తెలియదు, నమ్ముతాడో నమ్మడం మనకు అన్నికి లేదు. బట్ ఇది సంబంధించి చేసుకుంటే మాత్రం ఈయన ఎవరు ఆపలేరు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అది మనం ఏమైనా భారీగా పూజలు ఏముంటాయి దాంట్లో. గురుగ్రహానికి సంబంధించి రెమెడీ ఎవరు మీకు అనుకూలమైనటువంటి పూజలు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు మీ దగ్గరికి రావాలని మీరేం చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే బిజినెస్ కాదు చేసేది, ఒక పరిహారం జరిగితే మంచిది. నేను ఇంకోటి, నేను ఐఎమ్ నాట్ ఏ పూజారి. ఫస్ట్ పాయింట్, నేను ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్. ఓకే. కాబట్టి నేను పూజలు చేయడానికి నాకు రాదు. సబ్జెక్ట్ చెప్పడం వరకే. మీకు నేను ఏ ప్రాబ్లం ఉందో చెప్పగలుగుతా, దానికి పరిహారం మీరు చెప్పించుకోండి. ఇక్కడేం కమర్షియల్ ఏముంది. గురూజీ నిజంగా చాలా మంచిగా, అంటే ఒక చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది కొంచెం అట్రాక్టివ్ గా ఉంది నాకు. ఎందుకంటే వీళ్ళకి రేపు పొద్దున ఎవరికైనా డౌట్ వచ్చినా కూడా ఇది ఒక రోల్ మోడల్ కావాలని నా ఉద్దేశం. అంతేలేండి. ఇప్పుడు ఊరికే మనం కూర్చొని 4 మాటలు మాట్లాడి అది ఈ గ్రహం ఏంది, ఆ గ్రహం ఏంది, ఈ లగ్నం ఏంది, ఆ లగ్నం ఏంది, ఇవన్నీ లేకుండా ఒక ఫ్లోలో చెప్పేసేసారు మీరు. సో ఎవరైనా సరే మీరు కూడా మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించి అసలు మా జాతకం ఎట్లా ఉంది అని తెలుసుకోవాలనుకుంటా ఉన్నారా? సో మీరు ఎన్ని బిజినెస్లు చేసినా కలిసి రావట్లేదా? సో అట్లాంటి వారు కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీరు ఏ బిజినెస్లు చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా గురువుగారు అయితే చెప్పే విధంగా ఉంటుంది. సో గురువుగారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు గురువుగారితో మాట్లాడచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.